తెలుగు రాష్ట్రాల్లో రోజుకో రకమైన సైబర్ మోసం వెలుగులోకి వస్తుంది. సైబర్ మాయిగాళ్లు ఎప్పుడు ఎవరికి ఎలా వల విసురుతారో అంతు చిక్కడం లేదు. తాజాగా ఏపీలో ఒక పెద్ద సైబర్ క్రైమ్ డెన్ పై పోలీసులు నిర్వహించిన దాడులు కలకలం సృష్టిస్తుంది. 2 అపార్ట్మెంట్లో బిల్డింగ్లను అద్దెకి తీసుకున్న ముఠా సభ్యులు మన దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వారిని ఉద్యోగులుగా నియమించుకున్నారు. వారితో సైబర్ క్రైమ్ డెన్ నిర్వహిస్తూ ఇక్కడి నుంచి అమెరికన్లను బురిడి కొట్టిస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు ముఠా సభ్యులు. మరి ఆ సైబర్ క్రైమ్ డెన్ గురించి మరింత తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. ముంబైకి చెందిన ఓ మహిళ అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం పరిసరాల్లో అపార్ట్మెంట్లను అద్దెకు తీసుకుని ఏడాదిన్నరగా 2 కాల్ సెంటర్లు నిర్వహిస్తోంది. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన యువకులను ఉద్యోగాల పేరుతో కాల్ సెంటర్లో నియమించుకుంటోంది. కాల్ సెంటర్లో అమెరికన్లతో ఎలా మాట్లాడాలో వారికి ట్రైనింగ్ ఇప్పిస్తోంది. అయితే కాల్ సెంటర్ నిర్వాహకులు సూచించిన విధంగా అమెరికా ఈ-కామర్స్ పేరుతో అక్కడి పౌరులకు ఫోన్ కాల్స్ చేస్తున్నారు కాల్ సెంటర్ ఉద్యోగులు. మీ పేరిట పార్సిల్ వచ్చిందని దాన్ని అందజేయాలంటే కొంత డబ్బు చెల్లించాలంటూ అమెరికన్లను బురిడి కొట్టిస్తున్నారు. పార్సిల్ వద్దనుకుంటే వివిధ కంపెనీల పేరిట ఆఫర్లున్నాయంటూ మాయమాటలు చెబుతూ బుట్టలో వేసుకుంటున్నారు. కూపన్లు కూడా కొనుగోలు చేయాలంటూ మభ్యపెడుతున్నారు. డబ్బులు చెల్లించకపోతే ఇబ్బందులు పడతారంటూ అమెరికన్లను బెదిరింపులకు గురి చేస్తున్నారు. వారు భయపడే తీరును బట్టి ఒక్కొక్కరి నుంచి ఒక్కో రకంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇలా ఒక్కో కస్టమర్ నుంచి $200 నుంచి $3000 వరకు వసూలు చేస్తున్నారు కాల్ సెంటర్ ఉద్యోగులు. ఈ కాల్ సెంటర్ల పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై పోలీసులకు సమాచారం అందింది. దాంతో పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు. పెద్ద సంఖ్యలో పోలీసులు అపార్ట్మెంట్ వద్దకు చేరుకుని చుట్టుముట్టారు. మూకుమ్మడిగా అపార్ట్మెంట్లపై దాడులు నిర్వహించారు పోలీసులు. ఈ సోదాల్లో భారీగా సైబర్ డెన్ను వారు గుర్తించారు. 2 అపార్ట్మెంట్లను పూర్తిగా తమ అదుపులో తీసుకున్నారు పోలీసులు. భారీ సైబర్ డెన్ బయటపడడంతో వివిధ కోణాల్లో పోలీసులు క్షుణ్ణంగా అన్ని అంశాలను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే కొంతమందిని అదుపులో తీసుకుని పరవాడ పోలీస్ స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు పోలీసులు. 2 అపార్ట్మెంట్లలోని ప్లాట్లను నిర్వహిస్తున్న కాల్ సెంటర్లలో దాదాపు 160 మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్టు గుర్తించారు. వారందరికీ ప్రతి నెల క్యాష్ పేమెంట్ ద్వారా జీతాలు చెల్లిస్తున్నారు కాల్ సెంటర్ నిర్వాహకులు. గత 2 ఏళ్లుగా సైబర్ క్రైమ్ ముఠా గుట్టుచప్పుడు కాకుండా కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. సైబర్ క్రైమ్ ముఠా సభ్యులు తమ మోసాలతో ప్రతి నెల 20 కోట్ల నుంచి 50 కోట్ల వరకు కొల్లగొడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ముఠా సభ్యులు సైబర్ క్రైమ్ డెన్ను ఏర్పాటుకు అచ్యుతాపురాన్ని ఎంచుకోవడం వెనుక కారణాలపై కూడా ఆరా తీస్తున్నారు పోలీసులు. యువకులు ఎక్కువ మంది అపార్ట్మెంట్లో ఉంటున్న అంశం గతంలోనే పోలీసుల దృష్టికొచ్చినా ఎందుకు సీరియస్ తీసుకోలేదనే కోణంలో ఆరా తీస్తున్నారు అధికారులు. సైబర్ డెన్ కేసును ఎస్పీ తుహిన్ సిన్హా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.